సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. పురాతన వస్తువులు, చారిత్రక ఆనవాళ్లు, గుప్త నిధులు అంటే ఎవరికి మాత్రం ఇంట్రెస్ట్ ఉండదు. మన ఇంట్లోనే లంకి బిందెలు ఉండవచ్చు, మన ముత్తాతల కాలంలో దాచిపెట్టి ఉండొచ్చు. ఎవరికి తెలుసు? అవి మనకు మనమే ఎప్పుడో ఓసారి అనుకుని ఉంటాం. సపోజ్ అలా మన ఇంటి తవ్వకాలలోనే ఆనాటి బంగారం దొరికితే అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? దెబ్బకే డబ్బులు, ఫేమస్ ఒకేసారి కలిసి వస్తాయి. తాజాగా ఓ వీడియో ఇప్పుడు బయటపడింది. భూమిని తవ్వుతుంటే ఓ కూజ కంటపడింది. అందులో ఏముందో తెలుసా? పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు జరుపుతూనే ఉంటారు. యంత్రాల ద్వారా ఎక్కడ బంగారం ఉంటుందో ఈజీగా కనిపెట్టేస్తూ ఉంటారు. నెలల పాటు తవ్వకాలు జరుపుతూనే వందల వేల ఏళ్ల నాటి వస్తువులను ప్రజల ముందుకు తెస్తారు. అలా ఎన్నోసార్లు బంగారు నాణాలు, నగలు అధికారుల కంటపడ్డాయి. ఓ వ్యక్తి భూమిని తవ్వుతుండగా యంత్రంతో ఆయనకు ఏదో వస్తువు భూమిలో ఉన్నట్లుగా కనిపించింది. వెంటనే అక్కడ ఏముందా అని తవ్వడం మొదలుపెట్టాడు. చాలాసేపు అలా తవ్వుతుండగా కూజ కనిపించింది. దాని చుట్టూ మట్టి ఎక్కువగా ఉండడంతో అది బయటకు రావడం కష్టమైంది. దీంతో ఆ కూజాను మధ్యలో రెండుగా పగలగొట్టాడు. కట్ చేస్తే అందులో బంగారు గాజులు, ఆభరణాలు కనిపించాయి. వాటిని అతను చేతిలో పట్టుకొని చూపించాడు. ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. నిజంగానే బంగారం దొరికిందా, లేకపోతే వ్యూస్ కోసం అతనే దాచేసి మళ్ళీ తవ్వాడా అని కామెంట్లు చేస్తున్నారు. మరి మీకేమనిపిస్తుంది? నిజంగానే బంగారం దొరికిందా, లేక ఇదంతా డూపా? కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.